అందరికీ వందనాలండి. అపోస్తల కార్యములు 24వ అధ్యాయాన్ని చదువుకుందాం. 5 దినములైన తరువాత ప్రధాన యాజకుడైన అననీయయు కొందరు పెద్దలను తెర్తుళ్ళు అనే ఒక న్యాయవాదియు కైసరయకు వచ్చి పౌలు మీద తెచ్చిన ఫిర్యాదు అధిపతికి తెలియచేసిరి. పౌలు రప్పింపబడినప్పుడు తెర్తుళ్ళు అతని మీద నేరం మోపన ఆరంభించిట్లనెను. మహాఘనత వహించిన ఫెలిక్సా, మేము తమ వలన ఎంతో నెమ్మది అనుభవించున్నామనియు ఈ దేశ జనమునకు సంభవించిన అనేకమైన కీడులు తమ పరామర్శ చేత దిద్దుబాటు అవుచున్నవని ఒప్పుకొని మేము సకల విధములను సకల స్థలములలోనూ పూర్ణ కృతజ్ఞతతో అంగీకరించుచున్నాము. నేను తమకు ఎక్కువ ఆయాసము కలుగ చేయకుండా మేము క్లుప్తంగా చెప్పుకొని దానిని తమ ఎప్పటి వలె శాంతంగా వినవలనని వేడుకొనుచున్నాము. ఈ మనుష్యుడు పీడ వంటి వాడును, భూలోకమందున్న సకలమైన యూదులను కలహమునకు రేపువాడును, నజరేయుల మతభేదమునకు నాయకుడనై ఉన్నట్టును మేము నజరేయుల మతభేదమునకు నాయకుడనై ఉన్నట్టు మేము కనుగొంటిమి. మరియు ఇతడు దేవాలయమును అపవిత్రము చేయుటకు యత్నపడిన గనుక మేము అతని పట్టుకుంటిమి. తమరు విమర్శించిన ఎడల మేము ఇతని మీద మోపుచున్న నేరములన్నీ తమకే తెలియవచ్చునని చెప్పాను. యూదులందుకు సమ్మతించి ఈ మాటలు నిజమే అని చెప్పిరి. అప్పుడు అధిపతి మాట్లాడమని పౌలునకు సైగ చేయగా అతడు ఇట్లనెను, తమరు బహు సంవత్సరముల నుండి ఈ జనమునకు న్యాయాధిపతులై ఉన్నారని ఎరిగి నేను ధైర్యంతో సమాధానం చెప్పుకొనుచున్నాను. యెరూషలేములో ఆరాధించుటకు నేను వెళ్ళిన నాటి నుండి 12 దినములు మాత్రమే అయినదని తమరు విచారించి తెలుసుకొనవచ్చును. దేవాలయంలోనేమి, సమాజ మందిరంలోనేమి, పట్టణంలోనేమి నేను ఎవరితోనూ తర్కించుటైనను జనులను గుమిగూర్చుటైనను వారు చూడలేదు. మరియు వారు ఇప్పుడు నా మీద మోపు నేరములను తమరికి రుజువుపరచలేదు. తమరికి రుజువుపరచలేరు. ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథములయందును వ్రాయబడినవన్నీ నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుద్ధానం కలుగబోచున్నదని వీరు నిరీక్షించున్నట్టు నేను కూడా దేవుని నిరీక్షణ ఉంచి వారు మతభేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరుల దేవుని సేవించున్నానని తమరి ఎదుట ఒప్పుకొనుచున్నాను. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుష్యుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉన్నట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. కొన్ని సంవత్సరములైన తరువాత నేను నా స్వజనులకు దాన ద్రవ్యమును కానుకలను అప్పగించుటకు వచ్చి తిని నేను శుద్ధి చేసుకున్న వాడనే ఇలాగ అప్పగించుండగా వారు దేవాలయంలో నన్ను చూచిరి. నేను గుంపు కూర్చి ఉండలేదు, నా వల్ల అల్లరి కాలేదు. ఆసియా నుండి వచ్చిన కొందరు యూదులు ఉండ్రి. నా మీద వారికి ఏమైనా ఉన్నాడలా వారే తమరి సన్నిధికి వచ్చి నా మీద నేరం మోపవలసి ఉండెను. లేదా నేను మహాసభ ఎదుట నిలిచి ఉన్నప్పుడు మృతుల పునరుద్ధానమును గూర్చి నేడు వారి ఎదుట విమర్శింపబడుచున్నానని వారి మధ్య నిలవబడి నేను బిగ్గరగా చెప్పిన ఈ యొక్క మాట విషయమే తప్ప నా యందు మరి ఏ నేరమైనను వీరు కనుగొని ఉంటే వీరైనా చెప్పవచ్చునను. ఫెలిక్స్ ఈ మార్గమును గూర్చి బాగుగా ఎరిగిన వాడే. సహస్రాధిపతి అయిన లూసియా వచ్చినప్పుడు మీ సంగతి నేను విచారించి తెలుసుకుందనని చెప్పి విమర్శ నిలుపు చేసెను. మరియు అతని విడిగా కావలిలో ఉంచి అతనికి పరిచారం చేయుటకు అతని స్వజనులలో ఎవరిని ఆటంకపరచకూడదని శతాధిపతికి ఆజ్ఞాపించాను. కొన్ని దినములైన తర్వాత ఫెలిక్స్ యూదురాలైన ద్రుసిల్లా అను తన భార్యతో కూడా వచ్చి పౌలుని పిలిపించి క్రీస్తు యేసు నందు విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినెను. అప్పుడు అతడు నీతిని గూర్చియు ఆశా నిగ్రహమును గూర్చియు రాబో విమర్శను గూర్చియు ప్రసంగించుండగా ఫెలిక్స్ మిగుల భయపడి ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైన నిన్ను పిలువనంపిందిరని చెప్పాను. తరువాత పౌలు వలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి మాటిమాటికి అతన్ని పిలిపించి అతనితో సంభాషణ చేయుచుండెను. 2 సంవత్సరముల తర్వాత ఫెలిక్స్కు ప్రతిగా పోర్కియు ఫేస్తు వచ్చెను. అప్పుడు ఫెలిక్స్ యూదుల చేత మంచివాడనిపించుకొనవలని కోరి పౌలు బంధకములలోనే విడిచిపెట్టి పోయెను. అప్పుడు ఫెలిక్స్ యూదుల చేత మంచివాడనిపించుకొనవలని కోరి పౌలును బంధకములలోనే విడిచిపెట్టి పోయెను.
దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడైన యేసయ్య, సర్వాధికారివైన తండ్రి, సర్వాంతర్యామైన యేసయ్య, నీ ఘనమైన పాదాలకు వందనాలు తండ్రి, స్తుతులు తండ్రి, స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క దినం చూడడానికి ప్రభా ఇచ్చిన గొప్ప శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి ఇదిగో ప్రభా అపోస్తల కార్యములు 24వ అధ్యాయాన్ని మేము ధ్యానం చేసుకోవడానికి ఇచ్చిన శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి నీకే స్తుతులు, నీకే స్తోత్రాలు, నీకే వందనాలు ప్రభా. అయ్యా తండ్రి నాయన యొక్క వాక్యం ప్రభా తండ్రి నాయన, అయ్యా తండ్రి నాయన ఆనాడు ప్రభా నాయన ఫెలిక్స్ రాజు నాయన ప్రభా తండ్రి నాయన, ప్రభా తండ్రి యూదుల చేత మంచివాడు అనిపించుకోవాలనుకున్నాడు, లేదా తనకేదో ద్రవ్యం కావాలని పౌలు చేత మాటలు విన్నాడు, కానీ నిజంగా హృదయం పూర్తిగా నాయన యొక్క వాక్యాన్ని అతను వినలేదు ప్రభా. మాలో ఒకవేళ అటువంటి స్వభావం ఉంటే ప్రభా, ఈ వాక్యమైన బిడ్డల్లోని నాలోని ఒకవేళ అటువంటి స్వభావం ఉంటే తీసివేయతండి. నీవిచ్చే నిత్య రాజ్యానికి వారసులు అవడానికి సహాయం చేయమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.